ఇన్నాళ్ళు పచ్చి కాంగ్రెస్ వాదులకే మంత్రి పదవి అన్నారు. వలస వచ్చిన వారికి క్యాబినెట్లో చోటు లేదని ఖరాఖండిగా చెప్పేశారు. కానీ ఇప్పుడు సీన్ మారబోతున్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్లో కారు దిగి హస్తంగూటికి చేరిన ఓ సీనియర్ నేతను మంత్రి పదవి వరించబోతుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అందుకు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులే కారణమట. అక్కడి నుంచి ఆల్రెడీ 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి పదవిపై చర్చ ఎందుకు సాగుతుంది? మంత్రి పదవి దక్కబోతుందని ప్రచారం జరుగుతున్న ఆ నేత ఎవరు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేతగా మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరున్న కడియం శ్రీహరిని మరోసారి మంత్రి పదవి వరించబోతోందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి బలం చేకూర్చేలా కడియం శ్రీహరి వ్యవహార శైలి ఉందట. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇప్పుడున్న రాజకీయ నేతల్లో కడియం శ్రీహరికి అపార అనుభవం ఉంది. పరిపాలనలో పట్టున్న వ్యక్తిగా పేరుంది. ఉమ్మడి ఏపీలో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు కడియం. రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ గవర్నమెంట్లోనూ మంత్రిగా సేవలందించారు. అలాగే టీడీపీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన చనువు ఉంది. దానికి తోడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కొచ్చన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అక్కడ వారికి ఊరట లభిస్తుందా లేక వేటు పడుతుందా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికే సందిగ్ధంలో పడ్డారు. మళ్లీ ఘర్ వాపసీ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ కడియం మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ బైపోల్ వస్తే ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నుంచి కడియంకు స్పష్టమైన హామీ ఉంది కాబట్టే ధైర్యంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఉన్నారు. కారు పార్టీ బీఫామ్ పైన ఆయన స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పు జరిగి బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొలుత వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్ కేటాయించింది. గులాబీ పార్టీపై నాడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తే గెలవమనే ఆలోచనతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కడియంతో కాంగ్రెస్ పెద్దలు మంతనాలు జరపడం, శ్రీహరికి మంత్రి పదవి, కూతురికి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఆ డీల్లో భాగంగానే కడియం శ్రీహరి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరినట్టు సమాచారం. హామీలో భాగంగా కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది కాంగ్రెస్. కానీ కడియంకు మంత్రి పదవి హామీ ఇంకా నెరవేరలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కకు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖకు మంత్రి పదవి దక్కింది. అయితే ఈ 2 మంత్రులు కేవలం తన సొంత నియోజకవర్గాలు, వారు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలకే పరిమితమయ్యారని, ఉమ్మడి వరంగల్ జిల్లాను పరిపాలనా పరంగా సమన్వయం చేసే నేత లేరన్న చర్చ ఉంది. అప్పుడో ఇప్పుడో అడపాదడపాగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదట. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లాపై పట్టున్న నేతకు మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వచ్చారట. అందులో భాగంగానే కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కొచ్చన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికీ కాంగ్రెస్ పెద్దలతో కడియం శ్రీహరి పలుమార్లు మంతనాలు జరిపినట్టు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షితోనూ కడియం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. తనకున్న ఎమ్మెల్యేల మద్దతును కూడా పార్టీ అధిష్టానానికి వివరించినట్టు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నామినేటెడ్ పదవులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని భర్తీ చేశాక కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు కడియం శ్రీహరి ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో రాజకీయ పరంగా ఉమ్మడి వరంగల్కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గత 2 టర్ములో బీఆర్ఎస్కు ఫుల్ సపోర్టుగా ఉన్న ఈ జిల్లా ఈసారి హస్తానికి జై కొట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాపై మరింత పట్టు సాధించేలా రేవంత్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కడియంకి మంత్రి పదవి ఇచ్చి పొలిటికల్గా మరింత గెయిన్ అవ్వాలని చూస్తున్నారట. అయితే తెలంగాణ కేబినెట్లో మరో 6గురికి మాత్రమే చోటు ఉంది. అందులో కొన్ని జిల్లాలకు మొత్తమే ప్రాతినిధ్యం లేదు. కాబట్టి మంత్రివర్గ విస్తరణలో ఆ జిల్లాలకు పోస్టులు కేటాయించాల్సి ఉంది. ఇక సామాజిక సమీకరణాల పరంగా చూస్తే ముస్లిం మైనారిటీ నేతను కేబినెట్లోకి తీసుకోవాల్సి ఉంది. అలాగే ముదిరాజు వర్గానికి మంత్రి పదవి ఇస్తామని పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ హామీ ఇచ్చారు. సో జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేస్తే కడియంకు కేబినెట్లోకి చోటుపై ప్రస్తుతానికైతే సందిగ్ధత నడుస్తోంది. ఆల్రెడీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి భట్టి, దామోదర మంత్రివర్గంలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మరో ఎస్సీ వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇస్తారనే టాక్ నడుస్తోంది. కాబట్టి అతన్ని పక్కన పెట్టి కడియాన్నే కేబినెట్లోకి తీసుకుంటారా అనే చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం కడియంపై పార్టీ ఫిరాయింపు కత్తి వేలాడుతోంది. దీనిపై సుప్రీం తీర్పును బట్టి అతనికి అమాత్య పదవిపై క్లారిటీ రానుందట.
అయితే ఏండ్ల నుంచి కాంగ్రెస్లో ఉంటూ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి కాకుండా అధికారంలోకి వచ్చాక వలస వచ్చిన కడియంకు మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీ సీనియర్లు ఊరుకుంటారా అనేదే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మంత్రి పదవిపై బోల్డ్ ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు ఢిల్లీలో జోరుగా లాబింగ్లు చేస్తున్నారు. అలాంటి నేతలంతా తమను పక్కన పెట్టి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవి ఇస్తే స్వాగతిస్తారా? వారి స్పందన ఎలా ఉంటుంది అనేది సస్పెన్స్గా మారింది.